ఈ సీతాఫల గింజలు ఎరుతుంటే చిన్నప్పుడు ఫీజు కట్టమని ఇంటికి పంపించేది. ఇంటికి పోతేనేమో పైసలు ఎక్కడ నాన్న తిట్టేది. ఇంకా సైకిల్ వేసుకొని చక్కగా నిలబండ పోయేది. గుర్తున్నదారా నీకు? అవును రా బాబు. ఏది నెల్లిబండ అప్పుడు మనం కడపతి రోడ్డు నెల్లిబండ చుట్టూ అవునవును. నెల్లిబండ గుట్ట చుట్టూ అన్ని సీతాఫల చెట్లే. వాస్తవం తెలుసా? నెల్లిబండ అనేది సీతాఫలాలకు బాండాగారం. అవును, పక్క మండలాలు కూడా వచ్చి తీసుకొని వెళ్ళేది. కానీ ఈ రోజు బండ కాస్త ఏమో మొత్తం మారిపోయింది, పట్టించుకుంటలేరు. చెట్లు కూడా తగ్గిపోయినారు అక్కడ. సీతాఫల చెట్లే లేవు అక్కడ. ఇప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా మనం అక్కడ మొలిపించాలి. ఒక 3 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకోవాలి. 100% దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. కానీ ఇది ఒక మన ముగ్గురుతోటే కాదు స్టార్ట్, మన టౌన్ మొత్తం స్టార్ట్ కావాలి. ఎస్, ఒక్కొక్క చెయ్యి కలవాలి. ఒక్కో చెయ్యి 100 విత్తనాలైనా 100 చెట్లు, ఆ విధంగా లక్షల చెట్లకైతే వెళ్ళిపోతుంది అందరు అనుకుంటే. అరే ప్లాన్ తీయండి చెప్తా. ఇప్పుడు మామిడికాయ ఉంది, ఇదే చెట్టు రోడ్డు మీద ఉంటే తప్పేంది? నాకు అర్థం కాదు. రోడ్డు పక్కన ఉంటేంది ఏం కాదు. మరి ఆ కోతులు మన కాడికి ఎందుకు వస్తాయి? కరెక్ట్, అవును. సరే మనమే తినడానికి లేకనే మన దాకా జనావాసాల్లోకి వస్తున్నాయి. మనమే తినొచ్చు కదా. సరే అవి వెళ్ళే టైంకి వెళ్తాయి. అవి కట్ చేయబండు.